ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సుఖ సప్తతి చిలుక చెప్పిన కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, మరి నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దామండి. పద్మిని శశికుమారుల కథ చిలుక చెప్తోంది. ఎంత మటుకు చెప్పాం మనం. శశికుమారుడు పాము కాటుకు గురయ్యి మంజువాణి అనే అమ్మాయికి దొరికాడు. అతనితోటి పాముని ఒక మంత్రవైద్యుని పిలిపించి పామునితోటి విషం వెనక్కి తీయించి అతన్ని బతికిచ్చింది. అతనితోనే ఉండిపోయింది, భార్యని మర్చిపోయాడు. అతను ఈ అమ్మాయి దగ్గరే ఉండిపోయాడు. ఉండిపోతే ఈ అమ్మాయి తల్లి, వీళ్ళేమో భోగం వాళ్ళు. సరిగ్గా ఈ అమ్మాయి పద్మిని ఉన్న సందులోనే ఉన్నాడు ఈయన. ఒక 4-5 ఇల్లు, 15 ఇల్లు అదే లైన్లో ఉన్నారు. విమతి, ఆ మంజువాణి వాళ్ళ అమ్మ పేరు. ఆ విమతికి ఎంత మంటగా ఉందంటే, పెద్ద పెద్ద వాళ్ళు రోజుకి 1000 వరహాలు ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉంటే వీడెవడో ఏభరాసి రోడ్డు మీద కనపడ్డ వాడితోటి వాడిని వదలకుండా ఈ రకంగా చేస్తుంది ఈ అమ్మాయి. ఎట్లాగైనా సరే వీడిని వదిలించేసేయాలి. పైగా ఆ అమ్మాయి కొంచెం పెద్దది, ఆ మంజువాణి ఇతనికంటే. ఇతను దొరికిపోయాడు. కాకపోతే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మాయికి దొరికాడు అనిపించదు, అబ్బాయే వచ్చి వీళ్ళింటి మీద పడ్డాడు అనుకుంటా. అంతే. ఆ తల్లి కూడా వీడెవడో రావడం వల్ల కదా ఈ పిల్ల ఇట్లా అయిపోయింది అని చెప్పి ఎట్లాగైనా వాడిని ఏదైనా చేసేయాలనుకుంది. ఏదైనా ఆహారంలో విషం పెడదామనుకుంది. ఆహారంలో ఏం పెట్టినా సరే ఆ అమ్మాయి ముందు తను రుచి చూసి బాగుంటేనే పెడుతుంది అతనికి. పిల్లకేమైనా అయితే పోనీ కత్తి పుచ్చుకుని ఏ రాత్రో మెండ నరుకుతా ఉంటే వాడు అతి సాహసుడు ఆ కుర్రాడు. అది కూడా చేయలేను, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక కాళికాలయం ఉంది. అమ్మవారు మంచి ప్రత్యక్ష స్వరూపిణి. అక్కడికి పోయింది. ఇంతకీ ఇవిడు వెళ్ళేసరికి ఆ కాలం ఏం కాలమో, అమ్మవారు లేదుట, వ్యాహ్యాలకి వెళ్ళింది, బయటికి విహారానికి వెళ్తుంది. అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళిపోయింది. ఆవిడ ఒక్కతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దేవాలయం ఖాళీగా ఉంది. ఈ విమత ఏం చేసిందట, ఆ దేవాలయం గర్భాలయంలోకి వెళ్ళిపోయి లోపల గడి పెట్టుకుని లోపల కూర్చుంది. ఈ ఊరేగింపుకి వెళ్ళిన అమ్మవారు వచ్చి కాళికాలయం లోపలికి రాబోయింది. కాళికాదేవి రాబోయేసరికల్లా తలుపు తెరిచలేదు. ఇదేమిటి, నా తలుపు, తన ప్లేస్లో ఎవరో ఉన్నారని తలుపు తోసింది ఆవిడ. అప్పుడు ఈవిడ తలుపు తీయి నేను కాళికనని చెప్పింది. చెప్పేసరికల్లా లోపలన్న విమతంది, ఓ అమ్మ కాళికాదేవి, వాడెవడో దుర్మార్గుడు శశికుమారుడు అనేవాడు, అదేదో ఊరుట, వాడొచ్చి వారం రోజుల నుంచి మా ఇంట్లో బడి తింటున్నాడు, నా పిల్ల వాడితోటే ఉండిపోయింది, నాకు సంపాదన లేదు, పిల్లని వాడు వదిలేలాగా లేడు, నా పిల్లకి పిచ్చెక్కిపోయింది, వాడి పేడు విరగడి చేయి నాకు కోరుకునేసరికల్లా కాళికాదేవింది, శశికుమారుడా, వాడు కాశ్మీర్ అమాతిమాత్యుడి కొడుకు, నా వరప్రసాది, వాడి దగ్గర డబ్బులు లేకపోవటం ఏమిటి, వాడి మెళ్ళ ఉన్న మణిమాలే బోళ్ళంత ఖరీదు చేస్తుంది, ఈ రాజ్యాన్ని కొనేయచ్చు దాంతో, ఏం పర్వాలేదంటే ఈవిడ ఒప్పుకోలే. ఈ విమతి, ఏమైనా సరే వాడిని తప్పించు, వాడు నీ వరంతో పుట్టినా ఇంకోటి పుట్టినా నాకొద్దు. నచ్చలా ఆవిడికి, నాకు నచ్చలేదు, నాకు రోజు డబ్బు ఇచ్చేవాడు కావాలి, వాడిని తప్పించు, నా వరంతో పుట్టిన వాడిని నేనేం చేయనంటే అయితే నేను తలుపు తీయనన్నది. తలుపు తీయననేసరికల్లా సరే ఈవిడేమంది, సరేనని, సరే తలుపు తీయి, నీకు ఒక ఉపాయం చెప్తానంది కాళికాదేవి అనేసరికల్లా ఆ విమతి లోపల నుంచి తలుపు తీసింది. ఈవిడ పోయి కాళికా అమ్మవారు త్రిశూలం తాటించుకుంటూ వెళ్ళి తన పీఠం మీద కూర్చుని ఒక పంచవర్ణాల మందార పువ్వుని చేతిలో పెట్టింది. ఎట్టాగైనా వాడిని ఎత్తి మీద పెట్టు, దీన్ని చీలక అయిపోయి లేచిపోతాడు, ఆ పువ్వు పోతే కానీ వాడికి ఇది ఉండదు, స్పృహ రాదు అని చెప్పింది. వాడిని నువ్వు సంహరించలేవు, వాడిని చంపలేవు, వాడిని తప్పించలేవు, వాడినల్లా మాయ చేయగలటమే మాత్రమే నువ్వు చేయగలవని మందార పువ్వు చేతిలో పెట్టింది. ఈ విమతి ఎంతో సంతోషించి కాళికాదేవికి ప్రాణాచారం పడి, నన్ను క్షమించు, నిన్ను వాకిటో నుంచోబెట్టినందుకు నన్నేమి శపించద్దు, కోపించద్దు నా మీద, నా కూతురు కోసమే ఇదంతా, నా కులవృత్తి చేసుకోవాలి, కానీ నేను ఈ రకంగా రాజకుమారులు అమాత్య కుమారుల వెనకాల పడి మా పిల్ల ఇట్టా ఉంటే ఎట్టా కుదురుతుంది అని చెప్పి ఏం చేసిన మందార పువ్వు తీసుకొచ్చేసింది ఇంటికి తీసుకొచ్చి మర్నాడు పొద్దున్నే, అల్లుడు గారు రండి, మీకు నెత్తికి నూనె అంటుతానని చక్కగా కుర్రాన్ని తీసుకొచ్చి, జుట్టు సీగ ఉంది అబ్బాయికి, ముడి, అప్పట్లో జుట్లు పెద్దవి ఉండేవి కదా, మగవాళ్ళకు కూడా సీగ ముళ్ళు ఉండేవి బాగా, ఇంత పెద్ద పెద్ద జులపాలు, అది ఇట్లా గట్టిగా ముడేసుకుని దాని మీద ఒక ఆభరణం ఏదో పెట్టుకుంటాడు. ఈవిడ ఏం చేసింది, ఇది పమిట్లో మందార పువ్వు దాచిపెట్టుకుని చెలికత్తెల్ని అటు ఇటు పంపించేసి చల్లగా ఈ కుర్రాడి నెత్తి మీద ఆ పువ్వు పెట్టేసింది. సిగ ఊడదీసి నెత్తి మీద పెట్టేసరికల్లా ఉన్నట్టుండేముంది, కూర్చున్నట్టు చిలకైపోయాడు.
ఓ 5 రంగుల పంచవర్ణాల చిలుకగా మారిపోయాడు. మారిపోవటం ఏంటి, కీమ నడిచి ఒక చిలుక అనగానే దాని లక్షణం ఏమిటి, ఆకాశంలోకి ఎగిరిపోవటం, కూర్చుని ఆలోచించేది లేదు. అక్కడి నుంచి ఒక్క ఎగిరిపోయేసరికల్లా ఆ అమ్మాయి పైనుంచి కిందకు వచ్చేసరికల్లా ఏడి నామ విభుడు అనేసరికి విభుడు లేడు, ఏమీ లేదు. నూనె గిన్నె సునిపిండి గిన్నె అన్నీ ఉన్నాయి, అబ్బాయి లేడు. ఆ పిల్ల లబో దిబోమని ఏడ్చిందా మంజుబాణి. ఎక్కడికో వెళ్ళాడు, వస్తాడని చూసింది, సాయంకాలం దాకా చూసింది, రాత్రి అయింది, ఇక ఆ పిల్ల బెంగ పెట్టుకుని పిచ్చెక్కినట్టు ఏడ్చి రోడ్ల మీద పడిపోయింది, పిచ్చిదైపోయింది ఆ అబ్బాయి కోసం. ఈవిడేమనుకుంది, ఆ కుర్రాన్ని తప్పిస్తే కూతురు మామూలుగా ఉంటుంది అనుకుంది. ఆ పిల్లకి అంత విపరీతమైన వ్యామోహం వాడి మీద ఉందని అర్థం కాల. కనపడకుండా సాధారణంగా అంతే, కనిపించకుండా పోయారనుకో 2 రోజులు ఏడిచి ఊరుకుంటారు. అవును, మర్చిపోతారు కదా. వారం 10 రోజులు పోతారు కదా అమ్మగారు. చాలా మంది మర్చిపోతారు జయ. ఎవరో ఉంటారు తీవ్రమైన ప్రకృతి ఉన్న వాళ్ళు, అతి తీవ్ర ప్రకృతి వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, తల్లుల మీద బెంగ పెట్టుకుని జ్వరాలు వస్తాయి, అన్నాలు సరిగ్గా తినరు. ఇలా ప్రేయసి ప్రియులు ఓ వారం కలిసి ఉండి తర్వాత కొంచెం దిగులు ఉంటుంది, దిగులుగా ఉంటారు. కానీ ఇలా పిచ్చి అయిపోయే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. ఈ పిల్ల కాస్తే పిచ్చికిపోయింది. శశికుమారా అని తిరుగుతుండేది రోడ్ల మీద. ఈ లోపల ఏమైంది, ఈ పంచవర్ణాల చిలుక అటెగిరి ఇటెగిరి రాజుగారి ప్రాసాదం మీదకి వెళ్ళింది. అది అమృతవాహిని అనే నగరం. ఆ నగరపు రాజుగారికి సులోచన అని ఒక సౌందర్యవతైన కూతురుంది. ఓకే. ఆ రాజప్రాసాదం బయట నిలబడి ఆ పిల్ల పైన ఇట్లా తిరుగుతోంది అటు ఇటుగా. సాయంకాలం సరదాగా తిరుగుతుంటే ఆ పక్షిని చూసేసరికి దానికి సరదా వచ్చేసింది. నాన్నగారు ఏమైనా సరే నాకు ఆ పక్షి కావాలి అనేసరికి ఇక ఏం చేశారు, భటులంతా రోడ్ల మీద పడి ఆ పక్షిని పట్టుకొచ్చి పిల్లకిచ్చారు. పిల్లకిస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, దానికి బోళ్ళంతా ఫుడ్ పెట్టి అవి పెట్టి బంగారు పంజరంలో పెట్టుకుని ఎంతో సంతోషంగా ఉండేది. సాయంకాలాలు ఏం చేసేది, తలుపులన్నీ వేసేసి బయటికి పారిపోకుండా అది అక్కడక్కడే తిరిగేలాగా సరే ఆ పక్షిని చక్కగా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడిచ్చేది. అదేదో అంటూ ఉండేది. మునువాలు అంటుంటే మరి బాగుంటుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏం చేసింది, దాన్ని ఇట్లా ఎగరేసి ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకుని చీరతోటి దాన్ని దోబూచాడి అటు చేసి ఇటు చేసి చేస్తే ఏమైంది, ఆ నెత్తి మీద దాని రెక్కల మధ్యలో ఇరుక్కునుంది ఆ మందార పువ్వు. అంత పువ్వు నెత్తి మీద కుచ్చుకుచ్చుగా ఉంటాయి కదా, వెనకాల రెక్కలు ఉంటాయి. దాని ఈ 5 వర్ణాల పక్షులు అంటే పెద్దవి, ఇంత బుజ్జి పక్షి కాదు, అది పెద్ద పక్షి. దాని ఆ చెవి అంటే వినికిడి సాధనం లాగా కొంచెం ఏదో ఉంటాయి చిన్న చిన్నవి. ఈ పైన ఒక కుచ్చల్లే ఉంది, ఆ కుచ్చులో ఇరుక్కున్న మందార పువ్వు ఎగిరి టక్కని పక్కన పడింది. ఈ పిల్ల ఏం చేసింది, ఆ పిచ్చికని ఆ పక్షిని ఇట్లా గుండెల మీద పెట్టుకుని ఇట్లా 2 చేతులు దాని చుట్టూతో వేసి దాంతో దోబూచాడుతాం. ఎప్పుడైతే ఈ మందార పువ్వు టక్కని పక్క పడిందో వీడు అబ్బాయి అయిపోయాడు. నిర్ఘాంతపోయింది. వీడెవడ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలే. వాడికి తెలుసు తను ఇట్లా వచ్చానని ఈ అమ్మాయితో ఉంటున్నానని వాడికి స్మృతి ఉంది. ఓకే. వాడు అందులోంచి మారలేడు, వాడికి ధ్యాస ఉంది కానీ మారలేడు. ఎప్పుడైతే ఈ అబ్బాయి కనపడ్డాడో అమ్మాయి నిర్ఘాంతపోయింది. ఏంటి నువ్వు ఎటా వచ్చావంటే అంతా ఈ మందార పువ్వు మహిమ అని చెప్పి ఇక రాత్రిపూట ఏకాంతంగా ఆ అమ్మాయితో ఉండటం మొదలుపెట్టాడు. ఈ పెళ్ళి ఏం చేసేది, పొద్దున్నే ఆ మందార పువ్వు ఎత్తే చిలక నెత్తి మీద పెట్టేది. అదేమో అది వాడి నెత్తి మీద పెడితే అది చిలకైపోయేవాడు, చిలకతో ఆడుకుంటూ తిరుగుతుండేది. రాత్రిపూట రోజు వాడు మనిషిగా మారి ఈ అమ్మాయితోటి ఉండేవాడు. వాడు అవతలకి గివతలకి ఎక్కడికి వెళ్ళాలి, దీంతో పాటే ఉండిపోయాడు. ఇప్పుడు ఆ చిలక స్వరూపంలోకి మనిషి స్వరూపంలోకి మారుతూ ఉండేవాడు రాత్రి పగలు. అయితే నెలలు గడిచినాయి. మొదటి భార్య లేదు, రెండో అమ్మాయి లేదు, ఇప్పుడు 3 రోజులు గడిచిపోయినాయి. రోజులు గడిచిపోయేసరికల్లా ఈ పిల్లకి నెల తప్పేసింది. రోజు ఈ అమ్మాయి బట్టలు వస్త్రాలు అవి తీసే ఆవిడకి నెల తిరిగేసరికి పిల్ల బయట ఉండాలి, అవి తెలిసిపోయింది, తెలుసు కదా. ఏమిటి నెల మీద ఇన్ని రోజులు గడిచినాయని బాగా తేరిపారా రాజకుమారిని చూసి పిల్లకి దౌహృద లక్షణాలు కనపడుతున్నాయని గమనించి చటుక్కన చెలికత్తలకి ఉప్పందించింది. అమ్మాయి చెరుగు మాయలేదు చూసుకోండి. చెరుగు మాయలేదు అంటే ఇది, చెరుగు మాసింది అంటే పీరియడ్ వచ్చినట్టు అనేసరికల్లా ఇప్పుడు నిర్కాంతపోయింది. అయ్యో ఇదేమిటి, ఏం చెయ్యాలి? అక్కడి నుంచి ఎవ్వరు రారు, పోతుటీగ కూడా ప్రవేశించరు ఆ మందిరంలోకి. పూర్తిగా ఆడవాళ్లే కాపలా ఉంటారు. చెలికత్తెలు ఎవ్వరికీ తెలీదు, వాసన కూడా లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి రోజు తలుపేసుకుని పడుకుంటుంది గదిలో. ఆ తలుపు లోపలికి దుర్భేద్యమైన తలుపులు, అందులోకి ఎట్టా వెళ్తారు మనుషులు? అవును, మానవ మాత్రుడు ప్రవేశించరు. పోతుటీగ కూడా, ఆఖరికి మొగ ఈగ కూడా లోపలికి వెళ్ళదు.
ఎలా జరిగింది ఇది అని బాగా పరీక్షించారు. ఎంతమందో సైనికుల్ని కాపలా పెట్టారు. పెట్టగా వీళ్ళకి ఏమనిపించింది, మాటలు వినపడుతున్నాయి అప్పుడప్పుడు అని తెలుస్తోంది. కనిపెట్టారు. లోపలకి ఎవడూ ప్రవేశించకుండా లోపల మాటలు ఎట్టా ఉంటాయి, అంతేగా. అక్కడి నుంచి ఏం చేశారు, ఒకనాటి తెల్లవారుజామున ఇంకా సేపట్లో తెల్లవారుతుందనక సైనికులు లోపలికి వచ్చేసారు. గదిలో అమ్మాయి గది తలుపు పక్కన ముందు నుంచి జాగ్రత్తగా కిటికీలకి స్క్రూలు అవి తీసేసి ఈ పిల్ల అభ్యంతర మందిరంలోకి సైనికులు ప్రవేశించేశారు. ఈ ప్రవేశించేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, కంగారు పడి గబుక్కున ఆ చేతిలో పక్కనున్న మందారపు ఎత్తి వాడి నెత్తి మీద పెట్టింది. వీళ్ళు ఆ అమ్మాయి పక్కన పడుకునున్న మగవాడు వాడు చిలగ్గా మారిపోవటం చూసేశారు. ఓహో, మంచం మీద ఉన్న కుర్రాడు ఓ 19-20 ఏళ్లవాడు, చక్కగా నవమన్మధాకారుడుగా ఉన్నవాడు, మంచం పొడుగుతూ ఉన్నాడు, తెల్లగా కనిపిస్తున్నాడు, పిల్లాడు బలశాలిగా కనిపిస్తున్నాడు. ఎంతసేపు కుర్రాళ్ళని గమనించటం, పైగా సైనికుల దృష్టి బాగా సూక్ష్మంగా ఉంటుంది. అవును. చూస్తూ ఉండగానే అది వాడు చిటుక్కున చిలగ్గా మారిపోవటం చూసేసరికల్లా సైనికులంతా కేకలు పెట్టారు. వీళ్లలో ఈ లోపలికి ప్రవేశించిన గూఢచార సైనికుల్లో ఒకడు కామరూప విద్య తెలిసిన వాడు, మంత్రాలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజులు. వాడు చటుక్కున డేగ రూపంలో ఆ చిలక వెంటపడ్డాడు. మరి ఇది రాజకుమార్తె గర్భవతి అయింది, అమ్మాయే మనకి రేపొద్దున కాబోయే రాజు, వీడెవడో దుర్మార్గుడు అయితే కన్యాంతపురంలోకి వచ్చేసి కన్యని గర్భవతిని చేసేస్తే అది ఎట్లా పనికొస్తుంది, వాడిని పట్టుకోవద్దు. వాడు మనిషో ఇంకోడో ఏమిటో అదైనా తెలియాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అంతేగా. వీడు డేగ రూపంతో బడి వెంటపడ్డాడు. పడేసరికల్లా ఇక గిరికీలు కొడుతూ పరిగెత్తింది చిలక. వాడు చిలకగా మారాడు, కానీ చిలకలాగా తిరగడానికి వాడికంత ప్రాక్టీస్ లేదు శశికుమారుడికి. అవును, ముందు చిలకగా మారాడు. ఒక రోజంతా రాజుగారు అత్తపురం మీద తిరిగాడు, వాళ్ళు పట్టేశారు. పట్టిన దగ్గర నుంచి అమ్మాయితోటే ఉన్నాడు. వాడికి ఏమొచ్చు, ఎగరటం. ఏటా ఒకటి దొరకలేదు, ఇంకా దొరుకుతాడు. ఇక పరిగెత్తాడు, ఎగిరాడు, దూకాడు. ఈ లోపల సైనికులు కొంతమంది రాజుగారితో చెప్పారు, ఎవడో కుర్రాడు వాడు చిలకగా మారిపోయాడు, ఆ చిలక మగవాడు, అందుకనే అంతఃపురంలోనే ఉండటం వల్లే ఇలాంటిది జరిగింది. అక్కడి నుంచి ఆ పిల్లల్లో దిబోమని రాజకుమార్తె ఏడవటం మొదలుపెట్టింది, నా భర్తో అని. ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఏం చేయాలి, ఈ చిలక ఇంకా దొరకల. సరే ఈ డేగేమో దాని బడి వెనకాల పడింది. పడేసరికల్లా ఎట్లాగో వెళ్ళి ఈ ఊళ్ళోనే ఒక తోటలాగా ఉంది, బహిర్భూమి యాక్చువల్గా అది కొంచెం బాత్రూమ్కి వెళ్ళడానికి వాడుకునేదనమాట. ఆ బహిర్భూమిలో ఒక దీంట్లో ఏమనాలి, ఒక పొదలాంటి దాంట్లో దూరింది చిలక. ఆ దూరేసరికల్లా ఏమైంది అని ఆ నెత్తికి పైన ఆ పొదలో ఉన్న ముళ్ళు పట్టేసుకుని మందార పువ్వు అక్కడ పడిపోయింది. వీడు కుర్రాడిగా బయటకు వచ్చాడు. ఆ పొదలో నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి కొంచెం పెడగా ఉన్నటువంటి ఒక పెద్ద భవనంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఏం జరిగింది, ఆ భవనం ఎవరిదంటే ఒక శెట్టి గారిది. ఆ ఇల్లు సోమిశెట్టి అని ఒక శెట్టి గారి ఇల్లు. ఆయన భార్య వాసవి, అమ్మాయి పేరు. కేశవ శెట్టి గారిని చాలా డబ్బున్న వాళ్ళు ఆ అమ్మాయిని ఈ సోమిశెట్టికి ఇచ్చారు. వివాహం అయిన తర్వాత అతనికి ఏదో వ్యాధి బయటపడింది, చర్మ వ్యాధి. రకరకాల మందులు పడతాడు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అతని పరిస్థితి పాపం చాలా కుంగిపోయినాడు మనిషి. ఈ పిల్ల మహాద్భుత సౌందర్యవతి ఆ వాసవి. ఏం చేస్తుంది, ఇక వివాహానికి కట్టుబడి భర్తతోటి ఏమీ మనసు లేదు, కానీ ఏదో ఆయనతో పాటు ఉంటుంది. అతను బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు, ఎంతసేపు ఆ బహిర్భూమిలో ఉన్నాడు. ఓహో, అమ్మాయి అతని కోసం ఈ గుమ్మం బయట నీళ్ళ చెంబు పుచ్చుకుని నుంచున్నది కాళ్ళు కడుక్కోవటానికి. ఎప్పుడైతే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ మన శశికుమారుడు చటుక్కుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి నా ప్రాణాలకు ప్రమాదం, ఎవరైనా వస్తే నేను ఇక్కడ లేనని చెప్పండి అని చెప్పేసి గుమ్మంలోకి వెళ్ళాడు. ఈ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.